రేపు ఇంకా ఈరోజు 32 రోజు హోమర్ కౌంటింగ్ 32వ రోజు. ఇంకా ఎన్ని రోజులు? 32 అంటే 8, 10, ఇంకా 18 రోజులకి పెంతెకొస్తు పండుగ. అంటే అది ఎక్కడ అన్నది మీకు వచ్చే ఇంకొక 2-3 రోజులు ఆ ప్లేస్ వైఎంసీఏలో మరి రేపు మాట్లాడి ఎక్కడ కుదిరితే అక్కడ మనం ఏర్పాటు చేసుకుందాం. తర్వాత రేపు మనకి ఎన్నో 4 శనివారం కదా, 4 రేపు హీబ్రూ క్లాసు ఉంటుంది. అందరూ సిద్ధపడి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి మన ప్రార్థనకు వచ్చిన మరి జైపాల్ గారి అబ్బాయి, విజయవాడ నుంచి జైపాల్ గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు కుకట్పల్లిలో, అజయ్, ఆయనకి కూడా మన సంఘం తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. మనము ప్రస్తుతం తోరా భాగంలో, తోరా అంశంలో విజయోపదేశకాండం 7వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు మోషే ఇశ్రాయేలీలతో జరిగిపోయిన విషయాల్ని వారికి వివరంగా చెప్తున్నాడు. ఆ చెప్పే క్రమంలో 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఇక్కడ మొదటి 5 వచనాలు కనుక చూస్తే ఆ ప్రాంతంలో వీళ్ళు వెళ్ళబోయే ప్రదేశంలో, అంటే ఇక్కడ దేవుడు తన ప్రజల్ని నివసింపజేసే ప్రదేశం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ కనాను దేశము పరిశుద్ధంగా ఉండాలి. కానీ వీళ్ళు వెళ్ళకముందు ఆ ప్రదేశము పరిశుద్ధంగా లేదు, అది విగ్రహారాధనతో నిండిపోయింది. అక్కడ ఎన్ని రకాల జనాలు ఉన్నారు? హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు, 7 రకాల జాతులు అక్కడ ఉన్నారు. 7 రకాల జాతులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనము చూడాలి. ఇక్కడ వాళ్ళ ఆచారాలు ఏమిటి అని మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుంది, వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు. అక్కడ విగ్రహారాధనలో ఉన్నారు. 4వ వచనంలో అక్కడ చూస్తున్నాము, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు మరలించుదురు. కాబట్టి వాళ్ళు విగ్రహాలని పూజిస్తున్నారు. ఎవరు? 7 జాతులు వాళ్ళు. వాళ్ళ యొక్క ఆచారాలు నీవు ఆచరించకూడదు. మొదటగా అక్కడికి నువ్వు వెళ్ళే ఏ ప్రదేశానికి వెళుతున్నావో ఆ కనాను దేశంలో ఉండే ప్రజలతో నువ్వు ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. రెండోది ఏంటి? వారి ఆచారాలని ఆచరింపకూడదు, వాళ్ళ ఆచారాలని ఆచరించకూడదు. కాబట్టి మొదటి నుంచి 5 వచనాల్లో మనం చూస్తే 5వ వచనంలో ఏమనుంది? వాళ్ళ బలిపీఠాలని, వాళ్ళ విగ్రహాలని పగలగొట్టి వారి దేవతా స్తంభాలను కాల్చివేయాలని ఉంది. మన దేశానికి బాబర్ అనే ఆయన దండెత్తి వచ్చినప్పుడు భారతదేశంలో విగ్రహారాధన విపరీతంగా ఉండేది. ఆయన మరి ఆ విగ్రహారాధన ఉన్నప్పుడు ఆ దేవాలయాలని, గుళ్ళన్నిటి కూడా పడగొట్టినట్టుగా మనం చరిత్రలో చదువుతాం. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలు దేవునిని మాత్రమే పూజించాలి. అక్కడ వేరే విగ్రహాలను వాళ్ళు పూజించకూడదు అనే విషయాన్ని ఇశ్రాయేలీల సందర్భంలో మనం గమనిస్తున్నాం. ఇంకో విషయం ఏమనుందంటే ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడు? వారిని నీకు అప్పగించినప్పుడు
నీవు వారిని హతము చేయాలి, వారిని నాశనం చేసేయాలి. ఆ 7 జాతుల ప్రజల్ని నీవు నాశనం చేయాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము గమనించాల్సింది ఏమిటంటే, ఆ ఆచారాలు ఆచరించే జాతులు ఉన్నంత కాలము ఆ ఆచారం ఉంటూనే ఉంటుంది. ఆ ఆచారం పోవాలంటే ఆ జనము పూర్తిగా నాశనం అయిపోవాలి అనేది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. తర్వాత ఏమనుంది, వాళ్ళతో నువ్వు ఎటువంటి నిబంధన చేసుకోకూడదు, అగ్రిమెంట్, వారితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు, వారిని కరుణింపకూడదు, వాళ్ళ మీద జాలి పడకూడదు అని. వాళ్ళు కూడా దేవుని పిల్లలేగా, వాళ్ళు దేవుని సృష్టిలో భాగమేగా. కానీ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళతో నీవు సంబంధం పెట్టుకోకూడదు అని చాలా ఖండితంగా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సృష్టికర్తని మరిచి అపవాది సంబంధమైన ఆ దేవతల్ని పూజిస్తున్నారు. అక్కడ మగ దేవతలు ఉన్నారు, స్త్రీ దేవతలు ఉన్నారు, 2 రకాల దేవతలు. కాబట్టి వాళ్ళని పూజిస్తూ సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అందువల్ల ఈ 4వ వచనం ఏమన్నాడు, నీ పిల్లల్ని వాళ్ళు మళ్ళిస్తారు. ఈ రోజున మనం దేవుని ఆజ్ఞలు గైకునే సందర్భంలో కూడా చాలా మంది మనల్ని మళ్ళించే విధంగా ఉంటున్నారు. దేవుని ఆజ్ఞల నుంచి మనల్ని మళ్ళించే విధంగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అలా ఉండాలి అంటే నువ్వు వాళ్ళందరినీ నిర్మూలన చేసేయాలి అని ఖండితంగా ఇశ్రాయేలుకి చెప్పినట్టుగా చూస్తున్నాను. తర్వాత వాళ్ళ బలిపీఠాలని, వాళ్ళ ఆలయాలన్నింటినీ కూడా నీవు నాశనం చేయాలి, ధ్వంసం చేసేయాలి అని 3వ వచనంలో చెప్పబడింది. అయితే ఇది దేవుడు ఆ కనాను దేశం వెళ్ళేటప్పుడు దేవుని ప్రజలు నివసించే ప్రదేశంలో విగ్రహారాధన ఉండకూడదు అని ఖండితంగా వాళ్ళకి చెప్పిన ఆజ్ఞ. పూర్తిగా నిర్మూలించబడాలి అనేది అక్కడ చెప్పబడింది. అయితే ఈ రోజున కూడా మనము అదే విగ్రహారాధనని నిర్మూలించాలి. కానీ వాళ్ళని ఫిజికల్గా, శారీరకంగా వాళ్ళతో యుద్ధం చేసి నిర్మూలించే కార్యక్రమం కాదు. అక్కడ కనాను దేశం వెళ్ళేటప్పుడు ఆ విధంగా వాళ్ళతో దేవుడు చెప్పిన మాట వాస్తవమే. కానీ సుమారుగా అక్కడ అది అయిపోయిన తర్వాత ఒక 2000 సంవత్సరాల తర్వాత, సుమారుగా 1500-2000 సంవత్సరాల తర్వాత సాక్షాత్తు దేవుని కుమారుడి లోకంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కనాను దేశంలో దేవుని ఆరాధించడానికి అక్కడ ఏర్పాటు చేయబడిన విధానం వేరు. కానీ కుమారుడు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానం వేరు. కాబట్టి అందుకనే పాత నిబంధనలో ఆచారాలకి, నూతన నిబంధనలో ఆచారాలకి వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. అక్కడ వాళ్ళని కరుణించొద్దని దేవుడు చెప్తున్నాడు. కానీ మెస్సయ్య ఇక్కడ అందరి ఎడల తన యొక్క జాలి చూపించి అందరూ దేవుని బిడ్డలుగా మారు మనసు పొందాలని ఆయన ఒక్కడే మరణించినట్లుగా, అక్కడేంటో విగ్రహాలను పూజించే వాళ్ళని హతం చేయమని వాక్యం చెప్తుంది. కానీ మెస్సయ్య తను మరణించడం ద్వారా ఇతరుల్ని దేవుని వైపు మళ్ళించినట్లుగా చూస్తున్నాం. అంటే నూతన నిబంధనలో అక్కడ ఆచార క్రమము దేవుడు మార్చాడు, మంచిది. తర్వాత ఇప్పుడు మనము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దాం. 6 నుంచి 8 వరకు చదవండి. 6 నుంచి 8. నీవు నీ దేవుడైన యెహోవా
యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొన లేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? 6వ వచనంలో ఏముందో చూద్దాం. 6th verse. Thou art an holy people unto the Lord. మీరు దేవునికి, అంటే ఇక్కడ భూమి మీద అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సృష్టిని తయారు చేయలేదు. వాళ్ళ భారతదేశంలో కూడా చాలా మంది దేవతలుగా ఎంచబడుతున్నారు. వాళ్ళు ఈ లోకంలో కొంతకాలం జీవించి మరణించిన తర్వాత వాళ్ళని దేవుళ్ళుగా కొంతమంది పూజిస్తున్నారు. కానీ మనము దైవ గ్రంథంలో మనము పూజించే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సకల సృష్టిని ఆయన తయారు చేశాడు. కాబట్టి ఈ లోకంలోని దేవతలకి సృష్టికర్తకు తేడా ఉన్నది అనేది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ 6వ వచనంలో మనకున్న అంశం ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు ప్రత్యేకించాడు, పరిశుద్ధ జనాంగముగా వారిని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధం అంటే ఏమిటి? అందరూ మానవులే. మరి మానవుల్లో పరిశుద్ధమైన ప్రజలు అంటే ఎవరు? చూడండి, ఇదే మాటను మనము 1 పేతురులో కూడా చూస్తాం కదా. 1 పేతురు 3వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన తెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఈ 6వ వచనంలో కూడా వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుని సొత్తుగా ఉన్నారు, దేవుని స్వకీయ జనముగా ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా ఉన్నారు, సొంత జనంగా ఉన్నారు. ఇక్కడ మనము పేతురు గారు రాసిన పత్రికలో చూస్తే ఇక్కడ పరిశుద్ధులు ఎవరున్నారు? ఇక్కడ పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? పేతురు గారు రాసిన పత్రికలో పరిశుద్ధ జనం అంటే ఎవరు? మీరు రాజులను పరిశుద్ధమైన జనములుగా ఉన్నారు. వీళ్ళు ఎవరు? పేతురు గారు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? అదన్నా చూడండి. పేతురు 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులకుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా అక్కడ పేర్లు చెప్తున్నాడు. పొంతు, గలతీ, కపదోయిక, ఆసియా, బితునియా దేశాలకు చెందిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అనేక దేశాల ప్రజలకి, అక్కడ యోదయ ప్రజలే కాదు ఇతర ప్రజలకు కూడా ఆయన ఉత్తరం రాస్తున్నాడు. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ పరిశుద్ధపరచబడిన జనాంగము కేవలము యూదులు, ఇశ్రాయేలీలు మాత్రమే పరిశుద్ధ జనాంగముగా ఉన్నారు. ఓకే, అక్కడికి వెళితే పేతురు రాసిన పత్రికలో వెళితే ఇతరులు కూడా, అన్ని జనాంగం కూడా పరిశుద్ధులుగా పిలువబడ్డారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అనేది ఏ విధంగా ఆపాదించబడుతుంది?
పరిశుద్ధులుగా ఏ విధంగా పిలువబడుతున్నారు? పరిశుద్ధులు ఎవరు అవుతారు? ఎవరు పరిశుద్ధులు? ఓకే, అది మనకి క్రింద 9వ వచనంలో మనకి కనపడుతుంది. చదవండి 9వ వచనం, ద్వితీయోపదేశకాండము 7:9. కాబట్టి నీ దేవుడనే యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను సిద్ధపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారు ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించేవాడని నీకు తెలుసుకొనవలెను. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అనేది దేని వల్ల వస్తుంది? దేవుని యొక్క కట్టడలు, విధులు గైకొనే వారు పరిశుద్ధులుగా ఎంచబడతారు. అంతేగాని ఇంకేదో కార్యం చేత పరిశుద్ధులుగా మార్పు చెందరు. ఇక్కడ పరిశుద్ధత అనేది మన ప్రవర్తన ద్వారా వస్తుంది. మన ప్రవర్తన దేవుని యొక్క ఆజ్ఞల చేత శుద్ధీకరించబడాలి. ఇక్కడ రక్తము చేత కడగబడాలి అని మనం నూతన నిబంధనలో చూస్తాం. రక్తము చేత కడగబట్టం అంటే ఏమిటి? మెస్సయ్య అనుసరించిన దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి. కాబట్టి పాత నిబంధనలో పరిశుద్ధులైనా, నూతన నిబంధనలోని పరిశుద్ధులైనా సరే దేవుని ఆజ్ఞలు గైకొనేవారు పరిశుద్ధులుగా ఎంచబడతారు. ఇంకంతే, దానికి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఏంటి అంటే, పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నారని ఈ 6వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన నిన్ను స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు స్వకీయ సొంత జనముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఎందుకు స్వకీయ జనముగా లేకుండా పోయాం? ఇప్పుడు కాదు నేను అనేది. ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు రాసే టైంలో ఇతరులు, అక్కడ కనానీయులు కానీ, పెరిజ్జీయులు కానీ, ఇతరులు కానీ, ఇతర దేశస్తులు కానీ దేవునికి స్వకీయ జనముగా ఎందుకు లేరు? విగ్రహారాధకులు. వాళ్ళు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవునికి దూరముగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చొప్పున, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం చొప్పున, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం చొప్పున దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవునికి సొంత జనముగా ఉన్నారు. దే ఆర్ ఏమైనా ఉంది ఇక్కడ? 6వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏముంది? యు ఆర్ మై chosen to be a special people. chosen to be a special people. మిమ్మల్ని నేను ఎంచుకున్నాను, మీరు ప్రత్యేకతను కలిగి ఉండాలి. మరి దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఎంచుకోవాలి? అనేక జనాంగం అక్కడ ఉండగా ఇశ్రాయేలును ఎందుకు ఎంచుకోవాలి అనేది ప్రాధాన్యమైన అంశం. కాబట్టి ఇక్కడ శిష్యుల్ని, మనం పేతురు గ్రంథంలో శిష్యుల్ని ఎందుకు ఎంచుకున్నాడు? శిష్యులు ఏ విధంగా పరిశుద్ధులుగా ఉన్నారు అనే విషయాన్ని మాట్లాడినా, ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడినా మనకు కనపడేది ఒకటే. దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞల్ని వాళ్ళు విన్నారు, గైకొన్నారు, విధేయతను కనపరిచారు, ఆయన చిత్తానికి విధేయతను కనపరిచారు. కాబట్టి వాళ్ళు దేవునికి స్వకీయ జనముగా దేవుడు ఎంచుకున్నాడు. యు ఆర్ మై చోజన్ పీపుల్. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకని? అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాటను విన్నాడు, అనుసరించాడు. కాబట్టి మనము కూడా నూతన నిబంధన ప్రకారము మెస్సయ్య మాటల్ని మనం అనుసరిస్తే మనము కూడా దేవుని పిల్లలుగా ఎంచబడతాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది,
ఈ ద్వితీయోపదేశ కాండంలో 7వ వచనంలో కనుక చూస్తే, మీరు ఎక్కువగా లేరు, మీ సంఖ్య తక్కువే ఉంది, కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీ తల్లిదండ్రులకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే విధముగా ఐగుప్తు నుంచి మిమ్మల్ని తన బాహుబలం చేత తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకి ఆయన సంతానానికి వాగ్దానం చేశాడు. ఆ సంతానం ఎప్పుడైతే ఆయన్ని మాటని గైకొంటదో అప్పుడు వారిని ప్రేమిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము, దేవుడు అబ్రహామునే ఎందుకు ప్రేమించాలి అంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాట విన్నాడు. అబ్రహాము సంతానము దేవుని మాట విననప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించలేదు, వాళ్ళని శపించాడు. కాబట్టి అబ్రహాముకు వాగ్దానం చేసినంత మాత్రాన అబ్రహాము సంతానము దేవునికి విరోధముగా ఉన్నప్పుడు వాళ్ళకి శిక్షను కూడా విధించాడు అనే అంశాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ సంఖ్యను బట్టి దేవుడు మనల్ని ప్రేమించడు, మన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించడు, మన యొక్క ప్రార్థనలను బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడు. ఆయన యొక్క మాటకు విధేయతగా, ఇక్కడ ఆదామవ్వలు అవిధేయులుగా ఎంచబడ్డారు. ఎందుకని? దేవుని మాట వినలేదు. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా దేవుని మాట విన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని స్వకీయ జనాంగముగా ఎంచుకున్నాడు, వాళ్ళని ప్రేమించాడు. తర్వాత మనం 9 నుంచి 11 వచనాల్లో గనక చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి. యోహాను పత్రికలో మనం అక్కడ చూస్తాం. యోహాను ఏది? 1 యోహాను 5లో చూడండి, 2వ వచనం. 1 యోహాను 5 2లోను 3లోను చూడండి. 1 యోహాను మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారం అయితిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. అది కాదా? నువ్వు చదివింది మనం ఆయన ఆజ్ఞలను లేకుండాయే దేవుని ప్రేమించుట. నీవు చదివింది నాకు కొంచెం తేడాగా ఉంది. 1 యోహాను 5:2. అదే 5:2-3. ఓకే. 1 యోహాను 2:3లో చదవండి. 2:3 చదవండి ఒకసారి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. 5:2లో చూస్తే ఏముంది? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చాలి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞల్ని 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి, అక్కడ క్లియర్గా ఉంది. 1 యోహాను 5:3. 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే, దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆజ్ఞలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. కాబట్టి ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ ఏమనుంది? 7వ వచనంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మీరు ఎక్కువ జనం ఉండటం వల్ల మిమ్మల్ని ప్రేమించలేదు, మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణాన్ని
ఆయన జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని 9వ వచనం ఏం చెప్తుంది? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి. కాబట్టి ఇక్కడ యోహాను పత్రికలో రాయబడిన ఆ విషయాన్ని ఇక్కడ మోషే గారు ముందుగానే మనకి చెప్తున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ మోషే గారు చెప్పిన దాన్ని అపోస్తలుడైన యోహాను మనకి అక్కడ వివరించి చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తే, ఇఫ్ యు లవ్ హిమ్ యూ విల్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. నీవు నేను దేవుణ్ణి ప్రేమించే వారికి, ఇశ్రాయేలు దేవుని ప్రేమించారు కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొన్నారు. కాబట్టి వారి ఎడల తన నిబంధనని ఆయన స్థిరపరిచారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి ఎడల ఆయన యొక్క నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏమిటి? అక్కడ అగ్రిమెంట్లో ఏముంది? నీవు గనక నా ఆజ్ఞలు గైకుంటే ఐ విల్ గివ్ మై బ్లెస్సింగ్స్, నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఇస్తాను. దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలు గైకోవాలి. అగ్రిమెంట్లో రాసుకున్నది అక్కడ ఆ సీనాయి కొండ మీద అగ్రిమెంట్లో ఉన్న అంశం ఏంటి? ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలుగా ఆజ్ఞల్ని గైకోవాలి. అది అక్కడ ఉన్నది. గైకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గైకుంటే దేవుడు రెసిప్రోకల్గా ఏం చేస్తాడు? ఎవరు చెప్పట్లా? గైకుంటే ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అగ్రిమెంట్ లో ఏముంది? ఇక్కడ అగ్రిమెంట్ అనే అంశం చెప్తున్నాను మీకు. చాలా మంది డైవర్షన్ గాస్పుల్ చెప్తా ఉంటారు, వక్రీకరించి బోధిస్తూ ఉంటారు. ఇక్కడ మనము బెరీత్ అగ్రిమెంట్, ఒప్పందము అనే దాని గురించి చెప్తున్నా. నిబంధన అన్నా, ఒప్పందం అన్నా, అగ్రిమెంట్ అన్నా అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? బెరీత్ అనే పదం ఏంటి ఇక్కడ? బెరీత్ అంటే ఏంటి? ఇద్దరి మధ్యన ఒప్పందం. దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యన ఒప్పందం. ఏమిటి ఆ ఒప్పందంలో ఉన్నది? ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలు గైకోవాలి. గైకొంటే దేవుడు ఏం చేస్తాడు? అలా చెప్పట్లే మీరు? దేవుడు వారిని దీవిస్తాడు. ఇశ్రాయేలీయులు ఆజ్ఞలు గైకోవాలి. గైకొంటే దేవుడు వారిని దీవిస్తాడు. ఇప్పుడు అగ్రిమెంట్లో ఏముంది చెప్పండి మీరు? వాట్ ఈస్ ఇన్ ద అగ్రిమెంట్? దేవునికి ఇశ్రాయేలీయుల మధ్యన జరిగిన ఒప్పందంలో, నిబంధనలో ఏముంది? దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యన జరిగిన ఒప్పందంలో ఏముంది? చెప్పట్లేదు ఎవరు? మళ్ళా చెప్తున్నా, నేనే చెప్తున్నా మళ్ళా. నిబంధన అంటే ఏమిటో చెప్తున్నా. నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఏమిటంటే అది ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కుమారుడు ఒక ఒప్పందం చేస్తాడు. కలిమియందు, లేమియందు, వ్యాధియందు నిన్ను ప్రేమించి పోషిస్తాను అంటాడు. అలాగే భార్య ఒప్పందం చేసుకుంటుంది. కలిమియందు, లేమియందు నిన్ను ప్రేమిస్తాను, నిన్ను గౌరవిస్తాను, నీకు విధేయురాలిగా ఉంటాను. కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము భర్త ఈమెను ప్రేమించి పోషించాలి, భార్య ఆయన్ని ప్రేమించి విధేయురాలిగా ఉండాలి. ఇది ఒప్పందంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో జరిగిన ఒప్పందంలో ఏముంది? ఒప్పందంలో ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? దీవించాలి. మరలా అడుగుతున్నా, ఇశ్రాయేలీయులు ఏం చేయాలండి? ఆజ్ఞలు గైకొనాలి. ఒప్పందంలో ఉన్న అంశం చెప్తున్నాను, మీకు బాగా గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞల్ని గైకోవాలి. ఓకే? దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు దీవిస్తాడు. కానీ ఒప్పందంలో ఉన్న అంశం ఏంటి? వీళ్ళు గనక ఆజ్ఞలు గైకుంటే దేవుడు వాళ్ళని దీవిస్తాడు. గైకొనకపోతే వాళ్ళని శపిస్తాడు, ఆశీర్వాదాలు ఉండవు.
ఇప్పుడు కాబట్టి ఇద్దరిలో ఒప్పందాన్ని దేవుడు మీరడు, ఒప్పందాన్ని మీరేదెవరు? ప్రజలే మీరుతారు. కాబట్టి ఆ ఒప్పందాన్ని వాళ్ళు మీరినప్పుడు ఆశీర్వాదాలను కోల్పోతారు. ఎప్పుడైతే గైకొంటారో ఆశీర్వాదాలని పొందుతారు. ఇది మనం బాగా గుర్తించాల్సింది. కాబట్టి ఇప్పుడు ఈ 9వ వచనంలో తన ఆజ్ఞ అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది నేను చెప్పదలుచుకున్నది. నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధనను స్థిరపరచడం అంటే ఏంటి? He will continue his agreement. 9వ వచనంలో అక్కడ ఇంగ్లీష్ లో ఉన్నది, ఇంకా మీకు క్లియర్ గా చదువుతా. Know therefore that the Lord thy God, he is God, the faithful God, which keepeth covenant and mercy. He will keep his covenant and mercy. ఆయన తన నిబంధనని నిలబెడతాడు, తన యొక్క కరుణను చూపిస్తాడు. ఎవరి మీద? ఎప్పుడు? ఆజ్ఞలు గాయకుంటే. అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ టు 1000 జనరేషన్స్. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వాళ్ళకి నిబంధన స్థిరపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ నిబంధన స్థిరముగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దేవుని నిబంధన స్థిరముగా కొనసాగాలి అంటే ఇశ్రాయేలులు ఏం చేయాలి? ఆజ్ఞలు కంటిన్యూగా పాటించాలి, గైకొనాలి. ఆజ్ఞలు గైకొనాలి. ఒకవేళ గైకొనకపోతే నిబంధన లోంచి బయటికి వెళ్ళిపోయినట్టే, వాళ్ళ శాపాలు వస్తాయి. అదే విధముగా మెస్సయ్య రక్తము ద్వారా మనము కూడా ఆ నిబంధనలోనికి వెళ్ళాము. ఇప్పుడు మెస్సయ్య రక్తం చేత అన్యజనులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ నిబంధనలో ఎంటర్ అవటానికి అవకాశం వచ్చింది. కానీ మనం కూడా ఆ నిబంధన ప్రకారం దేవుని ఆజ్ఞలు గైకుంటే దానిలో కొనసాగుతాం, అంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైతే నిబంధన మీరుతామో ఆశీర్వాదాలు కోల్పోతాము. కాబట్టి ఇక్కడ నిబంధన ఎప్పుడు కొట్టివేయబడుతుంది? నిబంధన ఎప్పుడు కొట్టివేయబడుతుంది చెప్పండి? గైకొనుకుంటే, కమాండ్మెంట్స్ గైకొనుకుంటే. కాబట్టి కొట్టివేయబడేది ఏమిటి? నిబంధన. నిబంధన కొట్టివేయబడుతుంది, ఆజ్ఞలు కాదు. ఆజ్ఞలు కాదు. ఆజ్ఞలు కొట్టివేయబడవు, నిబంధన కొట్టివేయబడుతుంది. దేవునికి దేవుని ప్రజలకి మధ్యలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారము ప్రజలు దేవుని ఆజ్ఞలు గైకొనాలి. గైకొంటే ఆయన దీవిస్తాడు. వాళ్ళు గైకొనకుండా నిబంధనల నుంచి బయటికి వెళితే వాళ్ళు శాపాలు తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ నిబంధన కంటిన్యూ అయితే, ఇఫ్ ద కోవరెంట్ కంటిన్యూస్ దే విల్ గెట్ బ్లెస్సింగ్స్. If they do not continue in the covenant, they will lose the blessings. కాబట్టి ఇక్కడ ఆ కొట్టివేయబడింది నిబంధన. ఎందుకు కొట్టివేయబడుతుంది? ఆజ్ఞలు గైకొనకపోవటం వల్ల కొట్టివేయబడుతుంది. ఆజ్ఞలు గైకొనేవారు దేవుని యొక్క నిబంధనలో ఎప్పుడు ఉంటారు. అదే విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు 9వ వచనంలో. ఏమంటున్నాడు? ఆయన నమ్మదగిన దేవుడు. తర్వాత తన్ను ద్వేషించు వారిలో ప్రతివారిని బహిరంగముగా నశింపజేస్తాడు. కానీ దేవుని ద్వేషించే వారిని అంటే ఏంటి? దేవుని ద్వేషించడం అంటే మనం దేవుని చూసామా? చూడలేదు. దేవునితో సహవాసం చేసావా? చేయలేదు. కానీ దేవుని ఆజ్ఞలు గైకొనేవారు దేవునితో సహవాసం చేస్తారు. దేవుని మాట వినేవారు దేవునితో సహవాసం చేస్తారు. ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొనరో వాళ్ళు దేవునికి దూరముగా ఉంటున్నట్టు, దేవుణ్ణి ద్వేషించినట్లు. విగ్రహారాధన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీవు దేవునికి దూరముగా ఉన్నావు, దేవుని ద్వేషిస్తున్నావు. అబద్ధం ఆడుతున్నావు అంటే ఏంటి? దేవుని ద్వేషిస్తున్నావు. వ్యభిచారం చేస్తున్నావు అంటే ఏంటి? దేవుని ద్వేషిస్తున్నావు. ఆజ్ఞలను గైకొనిన వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. అదే ఇక్కడ ఆయన చెప్తున్నాడు. 10వ వచనంలో కూడా ఏమంటున్నాడు? తన్ను ద్వేషించు వారిని ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు. 11వ వచనం చూడండి ఏం చెప్తుందో. కాబట్టి నన్ను ద్వేషించే వారికి శిక్ష ఉన్నది అని చెప్తున్నాడు.
కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ధర్మమును, ఇక్కడ ఏముంది? ధర్మము అని ఉంది. బాగా చూడండి, ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఉండే పొరపాట్లు. నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అని ఉంది. ఎన్నో వచ్చినవి ఇది? 11. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూస్తున్నాను చూడండి. Thou shalt therefore keep the commandments. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అందుచేత నన్ను ద్వేషిస్తే మీకు శాపాలు వస్తాయి, మిమ్మల్ని నశింపజేస్తాను. కాబట్టి మీరేం చేయాలండి? కీప్ ద కమాండ్మెంట్స్, నా ఆజ్ఞల్ని గైకోవాలి. అండ్ ద స్టాట్యూట్స్, నా విధుల్ని గైకోవాలి. అండ్ జడ్జిమెంట్స్, నా కట్టడల్ని, నా యొక్క న్యాయ విధుల్ని గైకొనాలి. నా కట్టడల్ని అంటే నా ఆజ్ఞల్ని, నా కట్టడల్ని, నా న్యాయ విధుల్ని గైకొనాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ 3 నేను ఒక ఆర్టికల్ మీకు ఇచ్చాను, మీకు రేపు ఒకటి కాపీ తెస్తాను, లేని వాళ్ళకి కాపీలు ఇస్తాను. వాటిలో మీరు చదవండి. అక్కడ అక్కడ ఫైల్లో ఉందమ్మా, ఆ ఫైల్ ఇడితే ఒకసారి, ఆ ఫైల్ ఇట్టేందుకు అక్కడ నేను ఆర్టికల్ మీకు ఇచ్చినప్పుడు అందులో ఇక్కడ హీబ్రూలో చాలా కరెక్ట్గానే ఉంది ఆ మాట. ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకునే 11వ వచనంలో ఇక్కడ ఏముంటుందంటే, ఆ 11వ వచనంలో అక్కడ ఉండవలసిన అంశం ఏంటి? దేవుని ఆజ్ఞలు, తర్వాత కట్టడలు, న్యాయ విధులు అని ఉండాలి. ఇక్కడ నేను ఈ ఆర్టికల్ అక్కడ నేను తయారు చేసింది ఏంటంటే కట్టడలు, ఆజ్ఞలు మరియు విధులు. ఆ ఆర్టికల్లో మనం ఇచ్చింది ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా, సిలువు పైన రద్దు చేయబడింది ఏమిటి అని ఈ ఆర్టికల్ మీకు తయారు చేసి అందరికి పంపించాను. కాబట్టి ఇక్కడ హీబ్రూలో అక్కడ ఉన్నవేంటి? హుక్కావ్, మిట్స్వోత్ అండ్ మిష్పతావ్. హుక్కావ్, మిష్పతావ్, హుక్కావ్, మిట్స్వోత్, మిష్పతావ్. ఆ హీబ్రూలో వర్డ్ మారదు, అది ఎప్పుడు పర్మనెంట్ గానే ఉంటుంది. ఈ 11వ వచనంలో ఇంగ్లీష్లోనేంటో ఆ కమాండ్మెంట్స్, స్టాట్యూట్స్, జడ్జిమెంట్స్ అని ఉంది. తెలుగులో ఏముంది ఇక్కడ చూడండి, తెలుగులో ఏముంది చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము. చూడండి అక్కడ ఎంత మిస్ఇంటర్ప్రిటేషన్ చూడండి తెలుగులో. నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించాలని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని? Thou shalt therefore keep the commandments and the statutes and the judgments which I command thee this day. ఈ రోజు నేను ఏవైతే మీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞల్ని, కట్టడల్ని, న్యాయ విధులు. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాన్స్లేషన్లో ఏముండాలి? కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు, అంటే కట్టడలు, జడ్జిమెంట్స్ అంటే న్యాయ విధులు. ఎక్కడికి వెళ్ళిన ట్రాన్స్లేషన్ అదే ఉండాలి. మరి ఇక్కడ ఈ 11వ వచనంలో తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటి ఉంది? మార్చేసాడు. తెలుగులోకి వచ్చే ట్రాన్స్లేషన్ మార్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపవాది కొంతమందిని ప్రేరేపించి బైబిల్లో, మరి ఒరిజినల్ బైబిల్లో, హీబ్రూ బైబిల్ ఉన్న దాని నుంచి లాటిన్లోకి వచ్చేటప్పటికి లాటిన్లోంచి ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చేటప్పటికి కొన్ని మాటల్ని మార్పు చేయటం వల్ల కన్ఫ్యూజన్. అనగా ధర్మం అనగానే ఏమిటది? ఎక్స్ప్లెనేషన్ ఎవడేమన్నాడు అక్కడ? కీప్ మై కమాండ్మెంట్స్, మై స్టాట్యూట్స్, మై జడ్జిమెంట్స్ అని ఉంది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏముండాలి? మీరు నా ఆజ్ఞల్ని, నా కట్టడల్ని, న్యాయ విధుల్ని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను గైకొనవలెను అని రాయాలి. కాబట్టి ఇక్కడ తర్జుమాలో కొన్ని తేడాలు రావటం వల్ల కొంతమంది ఈ వాక్యాలని ఇష్టానుసారముగా బోధించడానికి ఒక అవకాశాన్ని అపవాది కలగజేస్తున్నాడు. కాబట్టి మనము వాక్యాన్ని ఈ పరిశీలించేటప్పుడు ఇక్కడ మనం మొదటి నుంచి ఏం చెప్తున్నాము? మనకి బైబిల్ అనేది బేస్ ఏంటి? హీబ్రూ. కాబట్టి హీబ్రూలో ఉన్నదాన్ని మనము స్పష్టంగా తెలుసుకుని దాని తర్జుమా సరిగ్గా ఉందో లేదో మనము చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆయన్ని
ద్వేషించే వారిని శిక్షిస్తాడు. ఆయన ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని అనుసరించే వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను ఎప్పుడైతే పొందుతామో మనకు సమస్తము ఆయన ఇస్తాడు. ఇది మనము గుర్తించి దాని ప్రకారం జీవించాలి. కాబట్టి దేవుని యొక్క ద్వేషం ఎందుకు వస్తుంది? దేవుని యొక్క ప్రేమ ఎందుకు వస్తుంది? దేవుని ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని అనుసరించే వారికి వారు దేవుని ప్రేమిస్తున్నట్లుగా లెక్క. వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరైతే ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని అనుసరించరో వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టుగా లెక్క. వాళ్ళకి దీవెనలు ఉండవు. ఓకే, తర్వాత మనము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఏముందో ఒకసారి చూద్దాం. 12 నుంచి 15 చదవండి గబగబా. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి కొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులనైనా ఉండదు. యెహోవా నీ వద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరి అగును. ఇంకా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? విధేయత. దేవునికి విధేయత కలిగిన వారికి అత్యధికమైన దీవెనలు ఉంటాయి. దేవుని యందు విధేయత. ఇవాళ ఈ రోజుకి ప్రపంచంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు అంత ఇదిగా ఆశీర్వదిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని ఎంతో భక్తితో, భయముతో గైకుంటారు. కాబట్టి ఈ రోజుకి ఇది సుమారుగా 3,500 సంవత్సరాల క్రితము రాయబడిన విషయం ఇది ద్వితీయోపదేశకాండంలో. ఈ రోజు కూడా ఇశ్రాయేలీయుల్ని మనం చూస్తే ప్రపంచంలో వాళ్ళు అనేక జనాల కంటే, ప్రపంచంలో ఉండే అన్ని జనాల కంటే ఈ రోజున మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాము. దే ఆర్ బ్లెస్డ్. వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ 12వ వచనంలో ఏమని చెప్తున్నాడు? దేవుడు అనుగ్రహించిన ఆ జడ్జిమెంట్స్ అంటే జడ్జిమెంట్స్ అంటే ఏమన్నాడు? మిష్పతావ్, హీబ్రూలో మిష్పతావ్ అంటాడు. ఆజ్ఞ విధుల్ని, న్యాయ విధుల్ని నువ్వు గైకొంటే ఆయన నిబంధనని నెరవేరుస్తాడు. అంటే నీకు ఆశీర్వాదాలని అలా ఇస్తూనే ఉంటాడు. ఏమిటవి? ఇవాళ చాలా మందికి ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే ఆశీర్వాదం ఉండదో అభివృద్ధి ఉండదు. జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి ఆశీర్వాదం అంటే మన జీవితంలో ఏముండాలండి? అభివృద్ధి ఉండాలి. చూడండి 13వ వచనంలో అక్కడ ఉంది, మల్టిప్లై ది, హీ విల్ మల్టిప్లై ది. అక్కడ యాకోబు యొక్క గొర్రెల్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. అబ్రహాముని అంతకుముందే ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చేసే పని ఏదైనప్పటికీను అది ఆశీర్వదించబడాలంటే దానికి చిట్కా ఏంటి చెప్పండి? మన పని ఆశీర్వదించబడాలంటే చిట్కా ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అంతే, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వృద్ధి చేస్తారంటున్నాడు, మల్టిప్లై చేస్తారంటున్నాడు. రెండోది ఏంటి? నీ యొక్క సంతానాన్ని. ఇవాళ చాలా మందికి సంతానం లేక చాలా బాధపడుతున్నారు. కానీ ఇశ్రాయేలీయులకి ఆయన ఏమంటాడు? నా ఆజ్ఞలు గైకొంటే నీకు గర్భఫలాన్ని ఇస్తానంటున్నాడు.
పిల్లల్ని ఇస్తానంటున్నాడు. రెండోది ఏంటి, నీకు పంటలను ఇస్తానంటున్నాడు. ఇవాళ చాలా దేశాల్లో పంటలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీ యొక్క పంటల్ని, నీ యొక్క సస్యాన్ని, అంటే నీ యొక్క భూమిలో వేసే ప్రతి పంటని, ద కార్న్ అండ్ వైన్, అంటే నీ యొక్క ద్రాక్షారసాన్ని, నూనెను, పశువుల్ని, మనకు కావాల్సింది ఇవేగా జీవించడానికి. చాలా మంది ఏం చేస్తారండి, ఒంటి నిండా బంగారం వేసుకుంటారు, లేదా ఖరీదైన వస్త్రాలను వేసుకుంటారు. మొన్న చెప్పారుగా రామ్నగర్లో మా బంధువు ఒక ఆయన మొన్న అమెరికా నుంచి వచ్చాడు. బ్రదర్ వాళ్ళు అసలు బట్టల గురించి ఏం పట్టించుకోరు బ్రదర్ అంటున్నాడు ఆయన. మన ఇండియన్స్ బట్టలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆభరణాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, సంతానం, తర్వాత ఆరోగ్యము, మనకు కావాల్సిన ఆహారము, పశువులు, గొర్రెలు, వీటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇవన్నీ ఉంటే మనకి ప్రతి అనుదినము కావాల్సిన ఆహారం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనము ఇవన్నీ మనకి కావాలి అంటే మరి ఇంకోటి ఏమంటున్నాడు 15వ వచనంలో, రోగాలను తొలగిస్తానంటున్నాడు. ఒకవైపున ఆహారానికి కావాల్సిన ప్రతి అరేంజ్మెంట్తో పాటు రోగాల్ని ఏమంటున్నాడు, ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచాను అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఏమవుతుందండి, కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ నువ్వు కేవలం దేవుని ఆజ్ఞలు గైకుంటే నీకు ఆ లక్షలన్నీ సేవ్ అయిపోతాయి. నీ జేబులోంచి డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు పెట్టే బదులు నువ్వు 6 రోజులు కష్టపడి దేవుని ఆజ్ఞల్ని గైకొని కష్టపడి పని చేసుకుని 7వ రోజున ఆయన ఆజ్ఞలు గైకుంటే నీ జీవితం చక్కగా నీకు మిగులుద్ది, నీ చేతి ఫలితము నీకు వస్తుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత ఇంకేమంటున్నాడు, శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తాను. మళ్ళా గుర్తు చేస్తాడు, నువ్వు ఇతర దేవతలను పూజించొద్దు. కాబట్టి దేవుడు రోషం గల దేవుడు. ఆయనకి విడిచి మనము ఏ ఇతర దాని మీద ఆశ ఎక్కువ పెట్టుకున్నా, అంటే దేవత అంటే రూపమే అక్కర్లా. ఈ రోజున డబ్బు మీద ఆశ పెట్టుకున్నా, భూమి మీద ఆశ పెట్టుకున్నా, బంగారం మీద ఆశ పెట్టుకున్నా, పదవి మీద ఆశ పెట్టుకున్నా, పేరు మీద ఆశ పెట్టుకున్నా, అది కూడా విగ్రహారాధనే. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ఆశించకూడదు, ప్రేమించకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. తర్వాత మనము 17 నుంచి 24 వరకు చూస్తే అక్కడ ఏముంటుందంటే, మనము మన శక్తి మీద ఆధారపడకూడదు, దేవుని శక్తి మీద ఆధారపడాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామో, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నాకింత బలం ఉంది, నాకింత తెలివితేటలు ఉన్నాయి అనుకుంటాం మనము. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో, డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఎనర్జీ, యువర్ స్ట్రెంగ్త్. మనము తెలివితేటలు ఉండొచ్చు, మనకు ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు, మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అదే ఇశ్రాయేలీయులకి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ 17 నుంచి 24 వచనాల్లో కనుక చూస్తే, ఆ జనము చాలా ఎక్కువగా ఉన్నారు, నువ్వు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నావు, కాబట్టి నీ గొప్పతనం చేత నువ్వు గెలవు, నేను వాళ్ళందరూ కూడా గెలిచే శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను అని 20వ వచనంలో ఏమంటున్నాడు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. తర్వాత 21వ వచనంలో ఏమంటున్నాడు, చదవండి 21వ వచనం చూడండి. 21 ఆయన భయంకరమైన వారిని చూచి భయపడవద్దు. ఈ రోజున మన చుట్టూ చాలా మంది ఇతర దేవతలను పూజించే వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళు చూసి భయపడొద్దు. మనం దేవుని బిడ్డలేమే, సృష్టికర్త అయిన దేవుని బిడ్డలేమే. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, మనతో ఆయన ఉంటున్నాడు, ఆయన దూతలు మన కాపుదలు ఉంటారు, భయపడొద్దు. ఇంకోటి ఏమంటున్నాడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఇవన్నీ కూడా మాయా విగ్రహాలు. నేను చాలా మందికి ఈ మధ్యలో ఇప్పుడున్న అధికార పార్టీ ఓడిపోద్దని చెప్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే అటు చెప్తారు అంటున్నారు. దేవుని యొక్క శక్తిని మనం బయలుపరిచేటప్పుడు దేవుడు సమర్థవంతుడు, ఆయన ఏదైనా చేయగలడని మనం నమ్మాలి, దాన్ని ప్రకటించాలి. ఎస్, మేము దేవుని ప్రార్థిస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని దేవుడు ఓడిస్తాడని నేను చెప్తున్నా.
మీరు కూడా చెప్పండి, అది దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన భయంకరుడు, ఆయనకు వ్యతిరేకంగా ఈ భూమి మీద ఏది నిలబడదో, ఏ రాజు ఏ అధికారి కూడా ఆయన ముందు నిలవడు అని చెప్తూ 22వ వచనం ఏమంటున్నాడు, మన శత్రువులను చూసి మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఒక్కరోజే నాశనం అయిపోవాలనుకుంటాం, మనకు ఎదురుకుండా ఏది ఉండకుండా అంతరించిపోవాలనుకుంటాం. అది మంచి ఆలోచన కాదు. మన శత్రువులను దేవుడు క్రమక్రమంగా గ్రాడ్యువల్గా నాశనం చేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ 22వ వచనంలో చెప్తున్నాడు. ఆయన ఈ జనాల్ని క్రమక్రమంగా తొలగిస్తాడు. వారి వల్ల నీకు కొన్ని బాధలు ఉంటాయి, కానీ నీకు నెమ్మదిగా క్షేమాన్ని ఇస్తాడు. కానీ మన జీవితంలో అన్ని ఒకేసారి పొందాలని మనం ఆశిస్తాము చాలాసార్లు. అది మంచిది కాదు. కొన్ని శ్రమలు దేవుడు ఇస్తాడు, ఆ తర్వాత కొన్ని మేలు దేవుడు ఇస్తాడు. ఆ మేలును పొందినప్పుడు శ్రమల నుంచి విడుదల ఎలా కలుగుతుందో మనకు అర్థమవుద్ది. తర్వాత శత్రువుల్ని ఎలా నాశనం చేయాలో కూడా నేర్పిస్తాడు ఆయన. తర్వాత వాళ్ళ రాజుల్ని నీకు అప్పగిస్తానంటున్నాడు. తర్వాత వాళ్ళ దేవతల్ని కాల్చివేయమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది 26వ వచనంలో, ఏమైన దాన్ని దేన్ని కూడా మనము మన దగ్గర ఉంచుకోకూడదు. చాలా మంది వాళ్ళు హేయమైన వస్తువులు అంటే విగ్రహాలే కాదు, హేయమైన పదార్థాలని తినొచ్చు అని క్రైస్తవులు బోధిస్తున్నారు, తినకూడని పదార్థాలను తినవచ్చు అని బోధిస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రములో ఏదైతే చెప్పబడిందో, మనం ఏ పదార్థాలు తినవచ్చు, ఏది తినకూడదు, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, మనం దాన్ని చెయ్యాలి. హేయమైన దాన్ని మనము చేయకూడదు. కాబట్టి హేయమైన క్రియలు చేయకూడదు, హేయమైన పదార్థాలను మనము తినకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞల్ని గైకునే వాళ్ళని దేవుడు దీవిస్తాడు, సమస్త శాపాల నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఆ రోజున ఇశ్రాయేలు కలుగు చేశాడు. ఈ రోజున మెస్సయ్య అనుచరులుగా పరిశుద్ధులుగా మనం ఉంటే, ఇఫ్ యు బికమ్ ఏ హోలీ పర్సన్, ఇఫ్ యు బికమ్ కోదేష్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఏ విధంగా కలుగుతుందండి? మనం పరిశుద్ధులుగా ఎలా ఎంచబడతాము? నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తున్నాడు. మెస్సయ్య మనకు అనుగ్రహించిన మార్గము. ఆయన తండ్రి నాకేది అప్పగించాడు, తండ్రి నాకు ఏది చెప్పాడు అది మీకు చెప్తున్నా. తండ్రి వాక్యాన్ని మీకు చెప్తున్నా. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎలా గైకొనాలో మీకు వివరించి చెప్తున్నాను. దాన్ని గైకొనండి, మీరు పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధులుగా ఉన్న వారికి ఆయన సకల దీవెనలు ఇస్తాడు. అట్టి పరిశుద్ధతను ఈ పెంతుకోస్తు పండగ ఆరాధించే క్రమంలో మనం అందరం కూడా మరి ఆనాడు శిష్యులు పొందినట్టుగా మనం కూడా ఆ పరిశుద్ధాత్మను పొందటానికి మనందరము ప్రయత్నం చేద్దాం. అట్టి శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.